సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట సమీపంలో కంటైనర్ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? మొత్తంగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. కోదాడ మండలము అలాగే దోరకుంట వద్ద అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కంటైనర్ ను వెనుక నుంచి ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ వెహికల్ బస్సు ఏదైతే ఉంటుందో, ప్రైవేట్ వెహికల్ ట్రావెల్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అయితే ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రమాదంలో మొత్తం బస్సులో ప్రయాణిస్తున్న 6 స్పాట్ లోనే అక్కడికక్కడ మృతి చెందినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షేత్రగాత్రుల్ని కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం దుర్గంపురం స్టేజ్ వద్ద అయితే ఈ ఘటన చోటు చేస్తుందని కూడా తెలిసింది. మొత్తంగా అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కూడా కొంతమంది మృతి చెందారు. అలాగే ఈ బస్సులో దాదాపుగా 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 6గురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదం ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ నుండి ఏలూరుకి వెళ్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏదైతే ఉంటుందో, కోదాడ మండలానికి వెళ్ళగానే అక్కడ రోడ్డు మీద ఉన్న ఒక కంటైనర్ ఏదైతే ఉంటుందో, అంటే భారీ స్తంభాలు ఏవైతే ఉంటాయో, ఐరన్ స్తంభాలు వేసుకెళ్తున్న కంటైనర్ నుండి వెనుక నుండి ఒక్కసారిగా గుద్దడంతో అయితే కంటైనర్ మీద ఉన్న స్తంభాలు ఏవైతే ఉంటాయో బస్సులోకి బలంగా దూసుకెళ్లి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులకు అయితే తాగడంతో అయితే ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిని క్షేత్రగాత్రులని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ సంపత్. ఓకే, ఇప్పుడు ఈ ఘటనపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఏమంటున్నారు? మొత్తంగా ఈ ఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ని కూడా ఆసుపత్రికి పంపించే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయి, ట్రావెల్స్ హైదరాబాద్ నుండి ఏలూరు ఇలాగా రాజమండ్రి ఇలా అనేక ప్రాంతాలకు నైట్ జర్నీ చేస్తుంటాయి ఈ ప్రైవేట్ బస్సులు. ఈవినింగ్ స్టార్ట్ అయిన హైదరాబాద్ నుండి నైట్ స్టార్ట్ అయిన బస్సులు ఏవైతే ఉంటాయో తమ గమ్యస్థానాలకి తొందరగా చేరుకోవాలి, అంటే తెల్లవారు ముందుకే తమ గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా స్పీడ్ గా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి బస్సులు ఏవైతే ఉంటాయో కొన్ని మరమ్మతులు కూడా, కొన్ని సరిగా లేని బస్సులు కూడా ఏవైతే ఉంటాయో బస్సులు కూడా అనుమతులు లేని బస్సులు కూడా కొన్ని నడుస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంటుంది. సో దీని మీద ఈ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో సరిగా వాళ్ళు చెకింగ్ చేయక, సేఫ్టీ మెథడ్స్ సరిగా పాటించక కూడా కొన్ని ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో మొత్తంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో నైట్ జర్నీ ఎక్కువ చేస్తుంటాయి. సో హైదరాబాద్ నుండి పలు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నైట్ ఎక్కువ ఈ బస్సులు నైట్ ఎక్కువ నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే సో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ని కూడా ఆసుపత్రికి పంపించే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా అంటే ఇంకా ఎంతమందికి సీరియస్ గా ఉంది, ఇంకా ఎంతమందికి పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తంగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అతి కష్టం మీద బయటకు తీశారు. స్థానికుల సహాయంతో కూడా అందులో మృతి చెందిన వారిని బయటకు తీయడం జరిగింది. స్థానికుల సహాయంతో గాయాలైన వారిని అంబులెన్స్ల ద్వారా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి, అలాగే కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించే పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శంకర్.